ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్ వివరించడానికి మా కరెస్పాండెంట్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. మహేందర్, యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? గవర్నమెంట్ ఈ యాడ్స్కి ప్రత్యేక జీవో కూడా విడుదల చేసి వారికి అనువుగా ఉన్న వారికి మాత్రమే ఇచ్చుకుంటూ వెళుతోంది అనేది ఆరోపణ, తీవ్ర ఆరోపణ వస్తోంది. యాక్చువల్గా జరుగుతోంది ఏంటి మహేందర్? ఈ హోర్డింగ్ మాఫియా అయితే దీంట్లో అధికారులతో పాటు అంటే జిహెచ్ఎంసీ, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి అంటే దాంట్లో ఉన్నటువంటి కమిషనర్లు, చైర్మన్లు మొత్తం మేయర్ వరకు కూడా అనేక మంది పైన ఆరోపణలు వస్తున్నాయి. మరి ప్రస్తుతం మనం హైటెక్ సిటీ సైబర్ టవర్ దగ్గర కనిపిస్తున్నాం. సైబర్ టవర్ దగ్గర మనం చూడొచ్చు మెట్రో ఏదైతే లైన్ ఉందో మన మెట్రో ఆ లైన్ కూడా మొత్తంగా కనిపిస్తున్నటువంటి ఒక్కొక్క యాడ్ బోర్డు కనిపిస్తున్నాం. అంటే హోర్డింగ్ ఏర్పాటు చేయడానికి పెట్టినటువంటి ఫ్రేమ్ మనం చూస్తుంటే మొదట ఆ ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఒక్కొక్కటి కనీసం క్వింటాలకు 2 క్వింటాలకు అంటే 200 కిలోలు తక్కువ యువతలు కూడా కనపడదు. ఖచ్చితంగా 200 కిలోల పై మాటే ఉంటాయి. మరి వాటిని అలా పెట్టడానికి మెట్రో ఆ పిల్లలు అందుకు తగ్గట్టుగానే ఏర్పాటు చేశారా? మరి అంత పెద్ద కటౌట్లు అవన్నీ కూడా కింద పడితే ఏదైనా ప్రమాదం చెప్తే యువత బాధ్యత. మరి ఒక పక్క చూడొచ్చు, ఎలాంటి అనుమతులు లేవు వీటికి. ఒక ఈ హోర్డింగ్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేక జీవో ఉంది, కానీ ఆ జీవోలో పైన కింద దాచిపెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా ఇటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవన సమూహం అంతగా మలుచుకున్నట్టు కనిపిస్తూ ప్రస్తుతం హైటెక్ సిటీలోనే మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున అంటే ఈ కనిపిస్తున్నటువంటి ఏదో యాడ్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ యాడ్ హోర్డింగ్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ యాడ్లకు ఆ హోర్డింగ్ ఎక్కడ కూడా అనుమతులు లేవు. కనీసం అంటే వాటిని పర్యవేక్షించేందుకు కూడా ఏ ఒక్క విజిలెన్స్ కానీ లేదు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ మన గ్రేటర్ అంటే జిహెచ్ఎంసీ మొత్తం అన్నాం కాబట్టి మేయర్ మొదలుకొని కింది వరకు జిహెచ్ఎంసీలో అందరూ కూడా మూకమడిగా ఈ మాఫియాల కింద పనిచేసినట్టుగా అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఎందుకంటే దీనిపైన ఎటువంటి పర్యవేక్షణ లేదు. దీంట్లో విజిలెన్స్ అనేది కమిషన్ ఉంటుంది, విజిలెన్స్ కూడా కనీసం పట్టించుకుని లాగలేదు. ఇటు హైదరాబాద్ మెట్రో రైల్ కు ఆ స్తంభాలకు చూసుకోవచ్చు, పిల్లర్స్ కి ఇటు ఫోటో డ్రైవర్ ఆ డ్రైవర్ తీసుకోవచ్చు. ఎదుర్కొని కేవలం ఈ 100 మీటర్ల దూరంలోనే ఒక 200 నుంచి 300 వరకు ఈ హోర్డింగ్ ఏర్పాటు చేయడానికి అంటే ఒక్కొక్కడి అవి చూసినట్లయితే 20 ఫీట్లు అంటే 20 ఫీట్లు అడ్డంగా 5 ఫీట్లు పొడవుగా అంటే 20/40 20/5 45 అన్నట్టుగా అదే ఆ సైజులో కనిపిస్తున్నాయి మొత్తం కూడా. అది ఒక చూసుకోవచ్చు మనం. ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించినటువంటి ఆ యాడ్ చూసుకుంటే 2 వైపులా కూడా అది దర్శనం ఇస్తుంది. మరి అది నిలబెట్టడానికి ఆ పిల్లర్స్ ఎన్ని హోల్స్ పెట్టారో మనం చూసుకోవచ్చు. మరి ఆ హోల్స్ అన్ని కూడా ఆ మెట్రో పిల్లర్స్ లైఫ్ టైం అయితే దెబ్బతీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇంత మేర జరుగుతుందంటే ఇక ఇనాఫ్రిక్ మాల్ దగ్గర మనం ఇందాక మనం చూసిన విజయంలో ఇనాఫ్రిక్ మాల్ దగ్గర ఏర్పాటు చేసి ఉంటుంది ఒక భారీ ఎల్ఈడి ఏదైతే హోర్డింగ్ ఉందో మరి దాంట్లో ఒక పేరు ప్రస్తావనకు వస్తుంది. అంటే జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి సంబంధించినటువంటి వారు అన్నట్టుగా దాని మీద ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా మేయర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా మరి ఎందుకు ఇంత పేరు అంటే ఎల్ఈడి స్క్రీన్ అని అసలు అనుమతించకూడదు. అది ప్రయాణికులను డ్రైవింగ్ చేసే వాళ్ళు దృష్టి మరించేటువంటి ప్రక్రియ కాబట్టి బెంగళూరు లాంటి నగరాల్లో దాన్ని నిషేధించి కర్ణాటక ప్రభుత్వం. మరి హైదరాబాద్ నగరంలో ఇంతమందికి వెళ్తుంటారు, ఈ రోడ్లు ట్రాఫిక్ రద్దీ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి రోడ్ల పైన ఇలాంటి ఎల్ఈడి స్క్రీన్లకు ఎలా అనుమతిస్తారు? ఇదంతా కూడా రాష్ట్రంలో మొత్తం కూడా నిషేధించారు. అయినా హైదరాబాద్ లో ఒక ఏర్పాటు చేసినా కూడా దానికి ఖచ్చితమైనటువంటి ఒక నిబంధన ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. అంటే దాంట్లో ఏదైనా బిడింగ్ జరిగితే దాంట్లో పాల్గొని దాంట్లో ఆ బిడింగ్ కైవసం చేసుకున్న వారు ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ ఒక దీనికంటూ ఒక యాక్షన్ లేదు, దీనికంటూ ఒక ఇంతవరకు అంటే ఎలాంటి టెండర్లు పిలవలేదు. పిలిచినా కూడా టెండర్ నామమాత్రంగానే పిలిచారు. ఆ నామమాత్రం టెండర్ లో కొన్ని పేర్లు అంటే కోట్ల రూపాయలకు టెండర్ పలుకుతామంటే వద్దు పక్కన ఉన్న ఆ కంపెనీలు సైతం పక్కన పెట్టి కొన్ని కంపెనీలు మాత్రమే ముందుకు వచ్చి అది అంటే కోట్ల రూపాయలు అంటే 10 కోట్ల రూపాయలు టెండర్ దక్కాల్సి చోట 63 లక్షలకే టెండర్ దక్కించిన కంపెనీలు కూడా నిన్న మొన్నటి నుంచి మనం వరుసగా చూస్తూనే ఉన్నాం. మరి ప్రస్తుతం మేయర్ అంటే జిహెచ్ఎంసీకి మేయర్ సంబంధించినటువంటి
ఎల్ఈడి స్క్రీన్ ఇది అన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనిపైన అదే మేయర్ స్పందించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి తన ప్రథమ పౌరురాలుగా ఒక ప్రస్తుతం ఉన్నారు. మరి అలాంటి మేయర్ మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎల్ఈడి స్క్రీన్లే కావచ్చు, ఇలాంటి ఈ బోర్డు అంటే హ్యాష్ బోర్డు కావచ్చు, ఈ మొత్తంగా కూడా ఇదంతా ఒక పెద్ద మాఫియాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సైబర్ టవర్ దగ్గర మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మెట్రోకు అంటే కనీసం ఒక 2 పిల్లర్ల మధ్యనే 250 నుంచి 550 కిలోలు అంటే దాదాపు 5 టన్నుల వరకు కూడా అంటే 5 క్వింటాల వరకు కూడా ఇది పెద్ద పరిస్థితి కలిసి. మరి ఇది నిలవాలంటే అంత పెద్ద బరువు అది మోయాలంటే ఎంత మేర స్క్రూలు పెట్టాలి, దానికి ఆ స్క్రూలు పెట్టాలంటే ఎంత మేర ఆ పిల్లర్లను అంటే స్క్రూలు కొట్టాలి, ఆ హోల్స్ పెట్టాలి. ఆ హోల్స్ పెట్టిన సిమెంట్ అంతా రాలిపోవడం, మరి ఆ రాలిపోయిన తర్వాత రాడ్లు తేలడం, ఆ రాడ్లు తేలిన తర్వాత రైలు బరువుకి కుప్పకూడదు. ఇవన్నీ కూడా కళ్ళలో కనిపించేటువంటిది. అంటే ఈ ప్రమాదం జరగడానికి ఎంతో దూరం లేదు. ఇలా రోజుకొకరు అంటే ఇక్కడ వచ్చి ఇలా హోల్స్ పెట్టి ఇవన్నీ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది తొందరలోనే మెట్రో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో మొత్తానికి దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు, చర్యలు తీసుకోవాల్సిన పాలకులు దీంట్లోనే వాళ్ళ అర్థం ఉన్నట్టుగా కూడా ప్రధాన ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, నిజంగా ఈ పైన ఆరోపణలకు మరి స్పందించాలన్న అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎలాంటి సంబంధం లేకుండా మాత్రం ఇలాంటి అనుమతులు లేని వాటిని త్వరితగతిన అంటే ఇమీడియట్లీ ఒక యాక్షన్ తీసుకుని యాక్షన్ ప్లాన్ గా ఇది తొలగించాల్సిన బాధ్యత కూడా ఇది అధికారుల పైన ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పటికైతే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారు రమణ బాబు. మేయర్ అంటే గద్దాల విజయలక్ష్మి ఉన్నారు, జీవితం మేయర్ తనదే అన్నట్టుగా ఇది సైబర్ టవర్ దగ్గర ఉన్నటువంటి ఎన్ఆర్సీ మాట్లాడుతున్నటువంటి ఢిల్లీ స్క్రీన్ అన్నట్టుగా ఆ పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి దాంట్లో నిజం ఎంత, మరి దీనిపైన మేయరే స్పందించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒకవేళ అది అనధికారం అయితే ఖచ్చితంగా తీసేటువంటి బాధ్యత కూడా ప్రధానంగా మేయర్ పైన ఉంటుంది. సో ఇలా ఒక ఐటీసీకి ఈ ప్రాంతంలోనే చూసుకున్నట్లయితే 1000 వరకు అంటే అనధికారికంగా ఉన్నటువంటి ఈ హోర్డింగ్ అయితే దర్శనమిస్తున్నాయి. మరి వీటికి వచ్చేటువంటి రెవెన్యూ ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? ఇది ప్రభుత్వ ఆదాయాన్ని గడ్డి కొడుతున్నారు. ఒక సరైన మార్గంలో దీనికంటూ ఒక అంటే ఆక్షన్ వేయకుండా ఎవరు అంటే ఇష్టం వచ్చినట్టుగా బిడ్డింగ్ లో పెట్టేయడం, ఇష్టం వచ్చినట్టుగా కూడా తామే ఏర్పాటు చేసుకోవడం, మరి వీటికి వస్తున్నటువంటి ఆదాయం ఎవరికి తెచ్చుకుంటుంది? ప్రభుత్వానికి రాకుండా కేవలం పాలకులకు అధికారులకు జేబుల్లోకి పెద్ద ఎత్తున వెళ్తుంది. మరి యాడ్లు అంటే దాదాపు హైదరాబాద్ ఒకవైపు ప్రతి నిత్యం కూడా అంటే దినదిన అభివృద్ధిగా చెందుతుంది. దానికి తగినట్టుగా అంటే వ్యాపారాలు పెరుగుతున్నాయి. మరి ప్రత్యేకంగా ఒక యాడ్ సిస్టమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి అలాంటి యాడ్లు పెట్టుకోవడమే ఇష్టంగా ఉంటుంది అన్నట్టుగా భావిస్తారు. యాడ్ల రూపంలో డబ్బులు పెద్ద విషయంలో వస్తున్నాయని అయితే గమనించారు. మరి దాని రూపంలో దాన్ని అడిగేవాడు ఉండడు కాబట్టి ఇది ప్రశ్నించేవాడు, దీనిపైన అవగాహన ఎవరికి ఉండదు అనుకున్నారేమో. మొత్తానికి తమ రాజ్యమే ఏలుంది, ఇక తమకు అడిగేటాడు లేడు అన్నట్టుగా ఇటు నేతలు అధికారుల మొత్తంగా కుంభకాయ ఇంత పెద్ద కుంభకోణానికి అయితే తెరలేసినట్టుగా ఇక్కడ కళ్ళ ముందే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క హోర్డింగ్ కూడా ఇక్కడ అనుమతులు అయితే ప్రత్యేక అనుమతులు అయితే లేవు. ఖచ్చితంగా అనధికారికంగా కొన్ని వందల వేల హోర్డింగ్ దీన్ని చేసినటువంటి కోట్ల రూపాయలు మాత్రం తమ జేబుల్లోకి వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కళ్ళ ముందే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మహేందర్. అయితే సార్ ప్రస్తుతానికి రామ్మోహన్ రావు సార్